Hi, hello, welcome to my YouTube channel. First of all, thanks for being here in my YouTube channel. సో మనది డే 3 వరకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 4 టు డూ లిస్ట్ ని మనం ప్రిపేర్ చేసుకుందాము. సో నిన్నటి వరకు మనం ఏమేం చేసాము పర్సంటేజెస్ టాపిక్ ని స్టార్ట్ చేసాము. సో ఆ పర్సంటేజెస్ లో బేసిక్ క్వశ్చన్స్ చూసాము. వాట్ పర్సంటేజ్ ఫార్ములా, బేస్డ్ ఆన్ శాలరీ, బేస్డ్ ఆన్ ఓట్స్. సో ఇవన్నీ కూడా ఫీల్ ఫ్రీ టు లర్న్ లో కంప్లీట్ గా ఫ్రీగా దొరికేస్తున్నాయి మనకి. సో అవన్నీ చూడమని చెప్పాను మీకు. చూడని వాళ్ళు కంపల్సరీ చూడండి, చాలా ఈజీగా చెప్తాడు ఆయన. సో కంపల్సరీ ఒక్కసారి మీరు ఇవన్నీ చూసేయండి. నెక్స్ట్ దీంట్లోనే మనకి బేస్డ్ ఆన్ ఓట్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టు డూ లిస్ట్ లో బేస్డ్ ఆన్ మార్క్స్ అన్నమాట. సో కంపల్సరీ చూడండి బేస్డ్ ఆన్ మార్క్స్ కూడా. ఇవి ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ మీకు చూడగానే క్వశ్చన్స్ అనేవి అర్థం కావు, కానీ మీరు ఒకసారి ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడు విని మనం చేస్తుంటే మాత్రం ఇది ఇంత సింపులా అని చెప్పి కంపల్సరీ అనిపిస్తుంది. అందుకనే అస్సలు ఏవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. నేను కూడా మీకు చెప్తున్నా కదా, నేను ఏవైనా క్వశ్చన్ పేపర్స్ నిన్న మొన్న క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు ఫస్ట్ నాకు చాలా టఫ్ అనిపించి వదిలేద్దామా అని అనుకున్నా. అసలు క్వశ్చన్స్ కూడా చదవలేదు, జస్ట్ ఇట్లా చూసినా అమ్మ ఇంత పెద్ద ఉన్నాయి క్వశ్చన్స్ అని చెప్పి వదిలేద్దాం అనుకున్నా. కానీ ఒక్కసారి క్వశ్చన్ చదువుదాము అని చెప్పి అనుకొని క్వశ్చన్ చదివినా నేను ఆన్సర్ చేయగలుగుతున్నా. కొంచెం టైం పడుతుంది, కాకపోతే నాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం బిగినర్స్ కాబట్టి కంపల్సరీ టైం పడుతుంది ఆన్సర్ రావడానికి. కానీ మనం ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీ చేసేయగలుగుతాం. సో అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఫీల్ ఫ్రీ టు లర్న్ ఛానల్లోకి వెళ్ళి కంపల్సరీ పర్సంటేజెస్ టాపిక్ మొత్తము మనకి 6 వీడియోస్ ఉంటాయి. అండ్ 7th వీడియో వచ్చేసి ఆయన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ అది అతని యాప్లో ఉంటుంది అనమాట. సో అవి కొంచెం డబ్బులు ఉంటాయి. అందుకని మీరు ఏం చేయండి అంటే ఈ ఫ్రీగా ఉన్నాయి మాత్రం కంప్లీట్ చేసేయండి ఫస్ట్. అండ్ నేను ఇంకా వేరేవి కూడా మీకు సజెస్ట్ చేస్తాను వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి PYQs అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. సో అవి ఒక 1 hour అనమాట. 1 hourలో ఒక ఏమంటారు ట్రిక్స్ చెప్తూ ఆయన కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేపించారు. ఎవరు అంటే చందన్ లాజిక్స్. సో ఈయన కూడా చాలా బాగా చెప్తారు. సో కంపల్సరీ మీరు ఒకసారి చూడండి. అండ్ నేను కూడా ఇప్పుడు మన 15 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. కంపల్సరీ డైలీ ఒక టాపిక్ అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ చందన్ లాజిక్స్ లో మీరు PYQs చూడండి. అండ్ ఆల్సో ఇంకో వీడియో బెస్ట్ ట్రిక్స్ అనమాట, పర్సంటేజెస్ రిలేటెడ్ బెస్ట్ ట్రిక్స్ కూడా చెప్పారు. ఎవరు? ఈ చందన్ లాజిక్స్. సో ఇది కూడా మీరు కంపల్సరీ చూడండి. ఎందుకు నేను ఈరోజు 3 టాపిక్సే చెప్పాను అంటే మనకి బేస్డ్ ఆన్ మార్క్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి రెండు 1 hour ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను 3 టాపిక్స్. సో కంపల్సరీ ఫీల్ ఫ్రీ టు లర్న్ అండ్ చందన్ లాజిక్స్లోకి వెళ్ళి ఈ వీడియోస్ చూసేయండి. అండ్ ఏంటి అంటే ఇంకా మనం ఇలాగే ప్రాక్టీస్ చేయడం వల్ల కంపల్సరీ మనం పర్ఫెక్ట్ అయిపోతాము. అండ్ 2 minutesలో వేసే క్వశ్చన్ మనము 1 minute to 30 seconds కూడా చేయగలుగుతాం. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో 1 hour టైం ఉండి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి సాల్వ్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, టైం మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 minutes కానివ్వండి, 3 minutes కానివ్వండి, ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి, ఆన్సర్. తర్వాత మనం ఇలాగే ప్రాక్టీస్ చేస్తుంటా ఉంటే మనకి షార్ట్ కట్స్ వస్తాయి. సో ఆ షార్ట్ కట్స్ వల్ల మనము 1 minute కాస్త 30 secondsకి తగ్గిపోతుంది అనమాట. అందుకనే రోజు మనం ప్రాక్టీస్ చేద్దాం కంపల్సరీ. నేను కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ రోజు నేను నిన్నటి టు డూ లిస్ట్ డే 3 టు డూ లిస్ట్ ప్రాక్టీస్ మీకు పెట్టలేదు. నేను డే 3ది డే 4ది కలిపి మీకు ఒక్కటేసారి పెట్టేస్తాను, అందుకని చెప్పి పెట్టలేదన్నమాట. కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు, ఎవరు సరిగా చూడట్లేదు. లైక్ కూడా చేయండి కంపల్సరీ ప్లీజ్. నాకు మీరు లైక్ చేస్తేనే ఇంకా ఇలాంటివి పెట్టడానికి అండ్ క్లాసెస్ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. మీకు కూడా చదువుకోవడానికి నేను ఇలా ఒక్క వేలో హెల్ప్ చేస్తున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికి టైం ఉండదు కాబట్టి, నాకు కూడా లేదు, కానీ నేను మీకోసం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. మీకోసం నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.